హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ గ్రామ వార్డు సచివాలయం మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నామండి. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయి, నాట్ ఓన్లీ ఫర్ సచివాలయం. ఓకేనా? కేటగిరీ 1, 2, 3 అభ్యర్థులకి పార్ట్ ఏలో భాగంగా ఈ మోడల్ పేపర్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. క్లాస్ మొత్తం వినండి, పీడిఎఫ్ ఫైల్ కూడా అందజేస్తాను. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? యాప్లో కోర్స్ తీసుకున్న వారికి ఎగ్జామ్ టైంలో టాప్ 15 ప్రతి మోడల్ పేపర్లో 150 ప్రశ్నలు ఉండే విధంగా యాజ్ పర్ ద సిలబస్లో భాగంగా మీకైతే అందజేస్తామండి. ఎగ్జామ్లో భాగంగా కోర్స్ తీసుకున్న వారికి. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మనకి ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ అండి అందరికీ కూడా. ఓకే, కష్టపడండి, కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. సో చిన్న లైక్ చేయండి, స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి, పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో 2వ పొడవైన ఉప్పు నీటి సరస్సు పులికాట్ అసలు పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రళయ కావేరి. ఏంటండి? ప్రళయ కావేరి. దేశంలోనే 2వ పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు. ఓకే, మరి మొట్టమొదటిది భారతదేశంలో మొదటి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు ఏంటి అంటే పులికాట్ సరస్సు. ఏంటండి? పులికాట్ సరస్సు ఒడిషా రాష్ట్రంలో ఉంది. మరి ఇది పొడవైనదండి, పెద్దది కూడా ఉంటుంది కదా. ఎస్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ హింట్ ఏంటంటే అది రాజస్థాన్లో ఉంది. ఓకే, దాని పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అని కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తాను ఆన్సర్ని. ఓకేనా? నెక్స్ట్ 1, ఇటీవల భారతదేశంలో మొదటి స్లేడార్ లోరీస్ కోసము అభయారణ్యం ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? స్లేడార్ లోరీస్ అనేటువంటి ఒక వన్యప్రాణి అండి. ఇది అంతరించిపోయే జాబితాలో ఉన్నటువంటి జంతువు. మరి ఏ రాష్ట్రం దీనికి ఏర్పాటు చేసిందంటే, ఇటీవల చాలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 1, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినవారు? ఆప్షన్ 1 బాక్సింగ్ క్రీడాకారినండి వీరు. నెక్స్ట్ 1 చూద్దాం. ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కింగ్ హిమాద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజాన్స్ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల ప్రదానం చేసిన వారు ఎవరు? ఏ దేశం ప్రదానం చేసిందని అర్థం అంటే బహ్రెయిన్. ఓకేనా? బహ్రెయిన్. నెక్స్ట్ 1, ఏ దేశంలోని
కుటుపాలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు ఇటీవల అక్కడ భారీ ర్యాలీ చేపట్టారు. ఎక్కడ ఉంటున్నవారండి? బంగ్లాదేశ్. మన దేశంలో కూడా ఈ రోహింగ్యాలు చాలా వరకు చొరబడి అనాధికారికంగా నివసిస్తున్నారండి మన దేశంలో. ఓకేనా, ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫెడోర్ అనే తొలి హ్యూమనాయిడ్ రోబోట్ను ఇటీవల ఏ దేశము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు విజయవంతంగా పంపించింది? 6వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, రష్యా. నెక్స్ట్ వన్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు గురించి సరైన దానిని గుర్తించండి. ఈ పథకం 2020 జనవరి 3న ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. దేశంలో 28 రాష్ట్రాల కన్నా మిన్నగా వైద్య ఖర్చు కోసం 1000 దాటితే ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. ఈ పథకం కింద 2059 రోగాలకు ఉచిత చికిత్స అందించనున్నారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే అన్నీ కూడా సరైనవే, ABC. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేయించుకునే వారికి ఎంత ఆర్థిక సహాయము చేయనున్నారు? డయాలసిస్ అంటారండి దీన్ని. ఆన్సర్ ఆప్షన్ 4, 20,000 రూపాయలు. నెక్స్ట్ వన్. క్రింది అంశాలు పరిశీలించి వాటిలో వాస్తవం కాని దానిని గుర్తించండి. వాస్తవము కాని దానిని. 9వది ఆప్షన్ 2 అండి, సి అనేది వాస్తవం కాదంట. చూద్దాం ముందుగా. జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్సీ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో పాల్గొని సూచనలు చేస్తుంది. కరెక్ట్. ఎస్సీ కులాల పరిరక్షణ సంక్షేమం అభివృద్ధికి సంబంధించి రాష్ట్రపతి సూచించిన ఇతర చర్యలు చేపట్టడం. 2 కూడా సరైనవి. సి అనేది తప్పండి. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు రూపొందించి ఆయా రాష్ట్రాల గవర్నర్కు సమర్పిస్తుంది అనేది తప్పు. ఎవరికి సమర్పిస్తారు? ఎస్సీ కమిషన్ అనేది రాష్ట్రపతి గారికి సమర్పిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది లేదా ఏవి సమూహము యొక్క లక్షణము లేదా లక్షణాలు? సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ఏ మరియు సి. సమూహం యొక్క లక్షణాలు. సోషియాలజీ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోంచి 2 నుంచి 3 మార్కులు కంపల్సరిగా వస్తాయి. ఓకేనా. మరి ఇందులో సరైనది సభ్యుల మధ్య చైతన్యవంతమైన ఐకమత్యము, సమూహం యొక్క లక్ష్యము. ఓకే, లక్షణము. ఉమ్మడి అభిరుచి లక్ష్యము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సమాజ శాస్త్రజ్ఞులు సమూహాలను కొన్ని నిర్ణయ ప్రమాణాల ప్రాతిపాదికపై వర్గీకరించుటకు ఆధారాలు క్రింది వాటిలో ఏవి? 11 ఆప్షన్ 3 అండి, అన్నీ కూడా సరైనవే. చూద్దాం. పరిమాణం, సమూహంలోని పరస్పర చర్యల గుణశ్రేణి, అభిరుచుల పరిధి, అభిరుచుల కాలపరిమితి, వ్యవస్థాపన శ్రేణి. ఇవన్నీ కూడా మరి ప్రమాణాలుగా చెప్పవచ్చు. ఒక సమూహం, ఓకే, ఒక సమూహం యొక్క నిర్ణయ ప్రమాణాలు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది సంఘం యొక్క లక్షణము కాదు? ఆప్షన్ 4 వ్యవసాయ వృత్తి సంఘం యొక్క లక్షణము కాదు అంటూ మనకు తెలియచేశారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీను ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది? ఆప్షన్ 1 స్పేస్ ఎక్స్. నెక్స్ట్. టామీ ఫ్లూ అనే మందును ఏ జబ్బు నివారణకు ఉపయోగిస్తారు? టామీ ఫ్లూ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్వైన్ ఫ్లూకి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది మెదడు క్రియాశీలతను తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది? ఏంటి? ఆప్షన్ 2 వేలియం అనేటువంటి ఒక డ్రగ్ అండి ఇది. ఓకే. నెక్స్ట్. ప్రకృతిలో లభించని ముడి పదార్థం క్రింది వాటిలో ఏది? ప్రకృతిలో లభించదండి. ఏంటి? వినైల్ క్లోరైడ్, పీవీసీ. పైపులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు కదా, పీవీసీ. ఇది ఒక పాలిమార్ అండి, ప్రకృతిలో లభించేది ఇది. ఓకే. నెక్స్ట్. అయనీకరణం చెందిన వాయువులు ఉండే స్థితి ఏది? 17వ ఆప్షన్ 4 ప్లాస్మా స్థితిలో ఉంటుందండి. పదార్థం యొక్క 4వ రూపం ఇది. ఓకే. ఘన, ద్రవ, వాయు 3 రూపాలు ఉంటాయి కదా, పదార్థానికి 4వ రూపమే ప్లాస్మా స్థితి. అయనీకరణం చెందిన వాయువులు ఉండే స్థితి ఇది. నెక్స్ట్ వన్. గంగా మైదానానికి దక్షిణాన నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి లేదా పీఠభూములు క్రింది వాటిలో ఏవి? 18వ ఆప్షన్ 4 సి మరియు ఏ అండి. సి ఏంటి?
చోటా నాగపూర్ పీఠభూమి ఉత్తరాన ఉంది, దక్షిణాన ఉంది, గంగా మైదానానికి దక్షిణాన. నెక్స్ట్ నర్మదా నదికి ఉత్తరాన మాల్వా పీఠభూమి అయితే ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. 19వ ఆప్షన్ 1 అండి, ఏ మరియు బి సరైనవి. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంతో పోలిస్తే గంగా మైదానం పొడిగా ఉంటుంది. మాల్వా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతము ఉత్తరం వైపునకు వాలి ఉండటం వలన ఇక్కడి నదులు ఉత్తరం వైపుకు ప్రవహిస్తాయి. రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, మన దేశంలో జూన్ 1 నాటికి నైరుతి ఋతుపవనాలు క్రింది ఏ రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి? ఆప్షన్ 3 అండి, ఏ మరియు డి, కేరళ మరియు త్రిపుర. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగ్గా జత చేసిన వాటిని గుర్తించుము. మహానది, నర్మదా నది, తపతీ నది, కావేరి నది వాటి యొక్క జన్మస్థలాలు. 21 ఆప్షన్ 1 అండి, చూద్దాం. మహానది ఆప్షన్ 2 సింహవా కొండలు. నెక్స్ట్ నర్మదా నది అమరకంటక్ శిఖరము, తపతీ నది బ్రహ్మగిరులు, కావేరి నది తప్పుపోయింది ఇక్కడ, మరొకసారి చూద్దాము. మహానది సింహనా కొండలు, నెక్స్ట్ నర్మదా నది అమర్కంటక్ శిఖరము, నెక్స్ట్ తపతీ నది మాల్టాయి కొండలు, కావేరి నది బ్రహ్మగిరులు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. మన రాష్ట్రంలో గల భూపర్యావేష్టిత ఓడరేవు ఏది? భూపర్యావేష్టిత ఓడరేవు ఏది? 22 ఆప్షన్ 2 అండి, విశాఖపట్నం ఓడరేవు. నెక్స్ట్, శాసనోల్లంఘనోద్యమం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వము చేసిన చట్టము ఏది? 23 ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తుంది? ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నవారు ఎవరు? ఆప్షన్ 2 మౌంట్ బాటన్. నెక్స్ట్ వన్, కవిరాజ మార్గం, రత్నమాలిక అనే గ్రంథాలు ఎవరి రచనలుగా చెప్పుకోవచ్చు? కవి మార్గము, రత్నమాలిక. 26 ఆప్షన్ 4 అండి, అమోఘ వర్షుడు. నెక్స్ట్, మోటుపల్లి అభయశాసనము వేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు అండి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1946 డిసెంబర్ 9. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఆప్షన్ 1 సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ కమిటీలో అత్యంత ముఖ్యమైన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు క్రింది వారిలో ఎవరు? 31 ఆప్షన్ 4 అండి, టిడి కృష్ణమీనన్ గారు కాదు. గోదపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచార్య, సయ్యద్ అహ్మద్, సాదుల్లా అనేవారు సభ్యులుగా ఉన్నారు. సో ఆప్షన్ 4 కాదు. క్రింది వాటిని జతపరచండి. తప్పుగా జతపరిచినది ఏది క్రింది వాటిలో? ప్రాథమిక హక్కులు అమెరికా, కరెక్ట్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వము ఇంగ్లాండ్, కరెక్ట్. అత్యవసర పరిస్థితులు జర్మనీ. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ అండి, ఇక్కడ ఆస్ట్రేలియా అని ఇచ్చారు, తప్పు. ఓకే, ఐర్లాండ్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్స్ అన్నారు. ఐ డాష్ మై డెంటిస్ట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. 33 ఆప్షన్ ఫర్ విజిట్, ఐ విజిట్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ passive form of the following sentences. A girl is eating mangoes. 34 option 3 అండి. Mangoes are being eaten by the girl. Important. Next one. Close the door, said the manager to the servant. 35 option 3 అండి. The manager ordered the servant to close the door. ఓకే, ఆర్డర్ చేశారు అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. ఐ కెన్ సింగ్ బెటర్ దెన్ యూ. బెటర్ అనేది దీని క్రిందికి వస్తుంది, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్రిందికి వస్తుంది? ఆప్షన్ 1 adverb. నెక్స్ట్ వన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. థర్డ్,
THUD థర్డ్ అంటే ఏంటండి? సినోనిమ్స్ అంటే పర్యాయ పదము. 37 ఆప్షన్ 2 అండి, డల్ సౌండ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 38 ఆన్సర్ ఆప్షన్ 4 రెస్క్యూరెన్స్ అండి, తప్పుగా ఉన్నటువంటిది రెస్క్యూరెన్స్. నెక్స్ట్ వన్, 35 56 91లచే భాగించగా 7 శేషం కావచ్చు అతి చిన్న సంఖ్య ఏది? ఆప్షన్ 2 3 6 4 7. 8 9 10లచే నిశేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఎంత? 3600. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే వెంటనే తీసుకోండి అండి. అతి త్వరలోనే మరి ఆఫర్ అయితే క్లోజ్ కాబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.